స్వాతంత్ర ఉద్యమంతో సహా అనేక రంగాల్లో ఆంధ్ర ప్యారిస్ తెనాలి ఎంతో ఖ్యాతిగాంచిందని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. క్విట్ ఇండియా అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సోమవారం తెనాలిలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పార్టీ నాయకులతో కలిసి రణరంగ చౌక్లోని అమరవీరుల స్తూపాల వద్ద నివాళులర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. ముందుగా గంగానంపేటలోని పార్టీ కార్యాలయం వద్ద నుండి రణరంగ చౌక్ వద్దకు చేరుకుని భారతమాత విగ్రహానికి పూలమాలలు వేసి వందన సమర్పణ చేశారు. అనంతరం క్విట్ ఇండియా ఉద్యమంలో వీరమరణం పొందిన 7 అమరవీరుల స్తూపాల వద్ద అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా జీవనంగా చెప్పారు. పెద్దల త్యాగాల విలువలను కాపాడుకుంటూ బాధ్యతాయుతమైన పౌరులుగా మెలగాలని, అప్పుడే వారి త్యాగాలకు నిజమైన నివాళి ఇచ్చినట్టు కాగలదని స్పష్టం చేశారు. అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యాన్ని వివరించారు. వైస్ చైర్పర్సన్ తోట నాగవేణి, వార్డు కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి, కె యశోద, గుంటూరు కోటేశ్వరరావు, దేశ శ్రీనివాసరావు, చిన్నుబోయిన శ్రీనివాసరావు, మద్దాళి శేషాచలం, కటారి హరీష్, బూరెల దుర్గాప్రసాద్, తాడిపోయిన రమేష్, కాళిదాసు సత్యం, కోలవాసు, అకిదాసు కిరణ్, రావి రాంబాబు, మల్లెబోయిన రాము, పెచ్చింగ్ సుభాని, కొడాలి క్రాంతి, పెదలంక వెంకటేశ్వర్లు, సుభాని, గుర్రం హేమలత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెనాలి ఈ పేరే ఒక వైబ్రేషన్. ఎందుకు వైబ్రేషన్ అంటే, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెనాలి స్వతంత్ర ఉద్యమం దగ్గర నుంచి అనేక పోరాటాలకి, అనేక చరిత్రలో నిలబడే సంఘటనలు ఈ ప్రాంతం, ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత ఉద్యమకారులు పాల్గొన్న సందర్భంగా తెనాలికి ఒక ప్రత్యేకత. 1942 ఆగస్టు 12న ఆ రోజు దేశ స్వాతంత్ర్యం కోసం పూజ్య మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడుపుతున్న సందర్భంలో యావత్ దేశం క్విట్ ఇండియా మూమెంట్ని, క్విట్ ఇండియా ఉద్యమం తెనాలి స్ఫూర్తిదాయకం అవటం, తెనాలి పౌరులుగా, ఈ ప్రాంత నాయకులుగా గర్వపడతా ఉన్నాం. 1942 ఆగస్టు 12న గాంధీ గారి పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో, ఈ ప్రాంతంలో క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో జరుగుతున్న పోరాటంలో బ్రిటిష్ వారి కాల్పులకి ఈ ప్రాంత స్వతంత్ర సంగ్రామంలో అమరులైన సందర్భంగా, వారి కాల్పుల్లో వారి మరణం దేశ స్వతంత్రానికి, క్విట్ ఇండియా ఉద్యమానికి, తెనాలి పోరాటం, తెనాల్లో జరిగిన కాల్పులు, ఆ కాల్పుల్లో 11 మంది చనిపోవటం నిజంగా ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో ఈ ప్రాంతం యొక్క చరిత్రని నిలిపింది. ఆ స్ఫూర్తినే ఈరోజు తెనాలి వాసులుగా, తెనాలి గడ్డపై పుట్టిన మేము ఈ ప్రాంత వారసులుగా ఆగస్టు 12వ తారీఖున క్విట్ ఇండియా మూమెంట్లో జరిగిపోయిన అమరులకి ప్రతి సంవత్సరం నివాళులు అర్పించుకొని, మన ప్రాంతం, మన ప్రజలు స్వతంత్ర సంగ్రామంలో చూపించిన, పెద్దలు చూపించిన పోరాటాన్ని భవిష్యత్ తరాలకు కూడా తీసుకెళ్లే విధంగా ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం అమరవీరులకి శ్రద్ధాంజలి అందించి, అలాగే వారి స్ఫూర్తిని ఈ ప్రాంతంలోని విద్యార్థులైతేనే, యువకులైతేనే, అలాగే స్వచ్ఛంద సంస్థలైతేనే, రాజకీయ పార్టీలైతేనే అందరూ ఈ స్ఫూర్తిని, తెనాలి యొక్క స్ఫూర్తిని యావత్ దేశం గర్వించే విధంగా, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు గర్వపడే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీన్ని అధికార కార్యక్రమంగా చేయటం, శాసనసభ్యుడిగా నేను 5 సంవత్సరాలు ఆ అధికార కార్యక్రమాల్లో అనేక మందిని భాగస్వామ్యం చేసి ఈ ప్రాంత కీర్తిని ముడించేట్టు చేశాం. తప్పకుండా ఈ స్ఫూర్తి
ఈ ప్రాంత ప్రజలందరూ పొందాలని మరొక్కసారి అమరులైన 7 స్వతంత్ర సమరయోధులకి జోహార్లు అర్పిస్తూ వారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా